ప్రియులరా, మీరు సువార్త ద్వారములు మూయబడబోతున్నాయి, సువార్త ఆగిపోతుంది అనేటువంటి వార్తను మీరు వింటూనే ఉంటున్నారు. అది నిజమే. అది ఎప్పుడు జరుగుద్ది అంటే ప్రకటన గ్రంథంలో యేసయ్య ప్రకటన గ్రంథంలో యోహాను భక్తుడికి మాట చెప్తాడు. ఏంటది? దేవుడు చెప్తాడు అనమాట, నేను నా ఇద్దరు సాక్షులను భూమి మీదకి పంపబోతున్నాను అని చెప్పి. అవును, వాళ్ళు వస్తారు. ఎప్పుడు 7 ఏళ్ల శ్రమకాలం మొదలైనప్పుడు వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి 1290 రోజులు ఎన్నో అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు ఇవన్నీ చేస్తూ సువార్త ప్రకటిస్తూ వస్తారు అనమాట. అలా ఒకానొక దినాన్న వాళ్ళు చంపబడి మళ్ళీ 3వ దినాన్ని తిరిగి లేస్తారు. లేచినప్పుడు అలా పరమనకు కొనుక్కోబడతారు అనమాట. అప్పుడు వాళ్ళు చనిపోయే వరకు కూడా సువార్త ప్రకటించబడుతూనే ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైతే కొనుక్కోబడతారో అప్పుడు సువార్త ద్వారములు పూర్తిగా మూయబడతాయి. అప్పుడు సంఘం కూడా ఎత్తబడుతుంది. కనుక ఈ సత్యాన్ని గమనించుకుని త్వరగా సువార్త తట్టుకు తిరిగి దేవుని యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి రక్షించబడి ఆయన రాకడలో పైకి ఎత్తబడే వారంగా మనం ఉండాలని చెప్పి ప్రభువు నామమున కోరుతున్నాను. ప్రభు తన పరిశుద్ధ వాక్యములు దీవించును గాక. ఆమేన్.